గత మెసేజ్ని కూడా బహుశా చాలామంది విని ఉంటారని నేను నమ్ముతుంటున్నా. ఈ ప్రత్యేక దినాన దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మరి స్పష్టంగా దేవుని స్వరాన్ని మనం వినాలని ప్రభు పేరిట అందరినీ కోరుతుంటున్నా. మరి ప్రభు మన మధ్య ఉండాలని, ప్రభు మీతో నాతో మాట్లాడాలని, తనకిష్టమైన రీతిగా దేవుడు మనల్ని ఆత్మీయంగా సిద్ధపరచాలని నేను కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ దినాన మరి గుడ్ ఫ్రైడే, గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే సిలువ గురించినటువంటి ప్రాముఖ్యత ఏంటి అనే కొన్ని తలంపులు మీ మధ్యకు తీసుకురావాలనే ప్రార్థనాపూర్వకంగా నేను మీ మధ్యకు వచ్చాను. సోదరుడు కృష్ణయ్య చెప్పినట్టుగా అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో ఆయా రీతులుగా వాడబడ్డానికి మమ్మల్ని అందరినీ కూడా విద్యార్థి దశ నుండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి కృష్ణయ్య కుటుంబాన్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం, వారిని ఎంతగానో గౌరవిస్తాం. వారి యొక్క కుటుంబము, వారి పిల్లలు నిజంగా నా మటుకు నేనైతే మాదిరిగా తీసుకున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించిన రీతిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆ రీతిగానే దేవా నా కుటుంబాన్ని కూడా దీవించు అని ప్రార్థించి ఆ రీతిగా ముందుకు వెళ్తున్నటువంటిది నా జీవితం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా పర్పస్ ఆఫ్ క్రాస్, లేదంటే క్రాస్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మొట్టమొదట మనం చూసి తర్వాత గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటిగా సిలువ అంటే లోకంలో అందరికీ తెలిసింది ఏంటంటే అది ఒక పనిష్మెంట్ సింబల్ అనేది మనకు తెలుసు. అంటే లోకంలో చేయరాని తప్పు పాపము చేసిన వారికి ఇచ్చే ఆ పనిష్మెంట్ ఏంటి అంటే సిలువ మరణం. బహుశా అన్నిటికంటే భయంకరమైంది, అన్నిటికంటే కూడా చాలా మరి చిన్న చూపుతో చూసే ఆ యొక్క పనిష్మెంట్ ఏదైనా ఉంది అంటే అది సిలువ మరణం. మరి ఈ సిలువ మరణాన్ని పొందటానికి యేసయ్య ఎందుకు మరి సిద్ధపడ్డాడు అని అంటే బహుశా అది తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తానికి లోబడి ఆయన భూమి మీదకి వచ్చి ఆ యొక్క భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని పొందటానికి సిద్ధపడ్డాడు అనే విషయాన్ని మనకందరికి కూడా తెలుసని నేను అనుకుంటున్నా. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వాట్ ఈస్ క్రాస్ అని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ద పవర్ఫుల్ సింబల్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ అండ్ డిఫీట్ ఆఫ్ సిన్ అండ్ డెత్ అండ్ ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్ అండ్ ఇటర్నల్ లైఫ్. అంటే బహుశా యేసయ్య త్యాగము దేని కొరకు అనంటే పాపాన్ని ఓడించడానికి, మరణాన్ని ఓడించడానికి, అలాగే మరి విజయవంతమైన జీవితం జీవించడానికి, మరి నిత్య జీవితం జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ యొక్క శిలువ మరణాన్ని ఎంచుకున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రత్యేకంగా ఏంటి ఈ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క శిలువ మరణం అని మనం గమనించినట్లయితే ఒకే ఒక వర్స్ మాత్రం నేను చదివి వినిపిస్తానండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి ఆ భాగాన్ని తీసి ఉంచండి, నేనే చదువుతూ దాని గురించి మాట్లాడతాను. అక్కడ చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే దేవుని యొక్క స్వరూపం కలిగి వన్ ఆఫ్ ద క్రియేటర్స్, మరి త్రిత్వమైనటువంటి యేసయ్య మరి ఏం చేశాడు అనంటే దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రేమైన వాళ్ళరా, దేవుడు యేసయ్యకి ఇచ్చినటువంటి ఆ ప్రివిలేజెస్ ఇక్కడ మనం గమనిస్తాం. కానీ దాని వెనక ఉన్నటువంటి మరి కష్టము మనం చూసినట్లయితే ఏంటి అనంటే, శిలువ మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా మనిషి జీవితంలో ఏదైనా భయంకరమైనది ఉంది, భయమేసేది ఉంది అంటే దట్ ఈస్ డెత్ అనే మాట బహుశా మనం అందరం కూడా ఒప్పుకొనక తప్పదు. ఒకవేళ ఏ వయసులో ఉన్నవారైనా కూడా మరి యేసయ్య లేకుండా మరణాన్ని గురించి మాట్లాడాలన్నా కూడా భయపడతారు. అదే యేసయ్య ఉంటే మన జీవితంలో మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడతామనే విషయం మనకందరికి కూడా తెలుసు. కానీ మరణం అంటే ఏంటి? మరణం యొక్క మరి ముల్లు ఏంటి అని మనం చూసినట్లయితే, మనిషి మరి తన యొక్క జీవిత మరి ప్రయాణాన్ని మానుకొని మరి వెళ్ళటమే మరణం అనే విషయాన్ని మనకందరికీ తెలుసు. ఒకవేళ మరణం ఎవరికైనా ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. బహుశా దేవుడు అది మనకు అర్థం కాకుండా, లేదంటే మనకు తెలియకుండానే దాన్ని ఉంచినాడనే విషయాన్ని మనం గమనిస్తాం. మన జన్మదినం ఎప్పుడో మనకు తెలియదు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుసు, కానీ దానికి ముందు మనకు తెలియదు. అలాగే మనం ఎప్పుడు మరణిస్తామో కూడా మనకు తెలియదు. దేవుడే బహుశా కాలగతులు తన వశంలో ఉన్నాయి. మరణం అనేది మనిషిని భయపెట్టే పరిస్థితి మనం చూస్తాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఏంటి అదంటే, ఒకసారి మేము ఒక ఇంట్లో రెంట్ కొన్నాం. నేను కాలేజీకి వెళ్ళి వచ్చేపాటికి ఆ రెంట్ ఉన్నటువంటి హౌస్ ఓనరు చాలా మరి బాగలేడు ఆరోగ్యంతో అని విన్నాను, కానీ నేను ఎప్పుడు ఆయన్ను కలవలేదు. నేను కాలేజీ నుండి రాగానే ఆయన నాకు ఒక పిలుపు చెప్పి పంపించినాడు. ఏమనంటే, సుధీర్ సార్ను బైబిల్ తీసుకొని నా దగ్గర రమ్మను అని. అంటే నేను ఎందుకో నాకు అర్థం కాక సరే అని బైబిల్ తీసుకొని అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే పక్క పోర్షన్లోకి వెళ్ళాను. అప్పుడు నేను గమనించిన పరిస్థితి ఏంటంటే, ఆయన దాదాపు మరి చాలా దారుఢ్యమైనటువంటి దేహం ఉన్నటువంటి మరి గొప్ప వ్యక్తి, 6 అడుగులు ఉంటాడు. అలాంటి వ్యక్తి మరి మంచం మీద పడుకొని ఉన్నాడు. మరి చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. నాకు అర్థం కాల. అది సమ్మరు, అందుకేమన్నా వణుకుతున్నాడో ఏమని అర్థం కాల. ఒళ్ళంతా కూడా చెమట పట్టింది. అంత గొప్ప వ్యక్తి బహుశా ఆయనకు 45, 50 సంవత్సరాల లోపే ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇంత భయపడుతున్నాడేంటి? ఇంత మరి చెమట కారుతా ఉంది ఏంటి అన్నప్పుడు దేవుడు నాకు తెలియచేసిన మాట ఏంటంటే, హీఈస్ ఆన్ ద డెత్ బెడ్ అనే విషయాన్ని దేవుడు నాకు గుర్తు చేశాడు. అప్పుడు నేను ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టా. ఆయన నన్ను దగ్గరికి తీసుకొని బైబిల్ తీసుకొని నా దగ్గర పెట్టండి సుధీర్ సార్ అని చెప్పి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను గమనించింది ఏంటంటే, ఈయన తన పాపం గురించినటువంటి మరి ఒప్పుకోలు లేకపోవటం వల్లనే మనిషిలో ఈ భయం ఉంది అనేది నాకు అర్థమైంది. వెంటనే నేను ఏం చేశానంటే, ఆయనకు బైబిల్ తెరిచి యేసయ్య ప్రేమ గురించి, యేసయ్య శిలువ మరణం గురించి, యేసయ్య రక్షణ గురించి, ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని గురించి, పాపపు విడుదల గురించి చెప్పినప్పుడు, ప్రేమైన వాళ్ళరా, మీరు ఆశ్చర్యపోతారు. అంతగా వణుకుతూ, అంతగా చెమట పట్టి భయపడుతున్నటువంటి వ్యక్తి, నేను చెప్పి ఆయనతో ప్రార్థన చేపించిన తర్వాత బహుశా ఆయనలో ఆ చెమట పట్టడం వెళ్ళిపోయింది. ఆయన భయపడడం మానేసినాడు. నాతో ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన కొద్దిసేపటికి నెమ్మదిగా నేను చూస్తుండగానే ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టడం నేను చూశా. ప్రేమైన వారలారా, ఎందుకు ఈ సందర్భాన్ని మీకు తెలియచేస్తున్నానంటే, మనిషి జీవితంలో పాపం ఉన్నంత వరకు మరణం అనేది నిజంగానే భయంకరం. పాపం అనేది అన్నిటికంటే కూడా వేదనకరమైంది, భయంకరమైంది. మనిషి మాత్రమే కాదు, మనిషి కుటుంబం కూడా కదలించబడే సందర్భం అది. అలాంటి అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళటానికి యేసయ్య మరి ఒప్పుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎలాంటి మరణం పొందాడు అనంటే, మరణం ఒకటే కాదు, అవమానకరమైనటువంటి మరణం పొందినట్టుగా మనం చూస్తాం. శిలువ మరణం పొందినంతగా అవమానకరమైనటువంటి అవమానము, నింద, సిగ్గు,
ఉమ్మి వేయించుకోవడము అనే మాట మనం చూస్తాం. ప్రేమైన వారలారా, లోకములో అన్నిటికంటే కూడా అవమానకరమైందే శిలువ మరణం అయితే, దానికంటే అవమానకరమైంది ఏంటంటే మొహాన ఉమ్మి వేయించుకోవడం. ప్రేమైన వారలారా, మీరు నేను ఎవరు వేయించుకోవడం. బహుశా అంతకంటే మంచి జీవితం బతికామా అంటే బహుశా ఉండకపోవచ్చు. అయినా కూడా మన జీవితంలో ఆ పరిస్థితి ఎవరికి వచ్చింటదని నేనైతే అనుకోను. కానీ నీ కోసము నా కోసం, నా జీవితం కొరకు, నీ జీవితం కొరకు యేసయ్య ముఖాన ఉమ్మి వేయించబడే రీతిగా అవమానం పొందినట్టుగా మనం చూస్తాం. అందుకోసం దేవుడిచ్చిన ప్రివిలేజెస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక్కసారి మనం గమనించినట్లయితే యేసయ్య నీ కొరకు, నా కొరకు అంతగా అవమానము, అంతగా నింద, అంతగా సిగ్గు, అంతగా ఉమ్మి వేయించుకోవడము, అంతగా దెబ్బలు తిన్నట్టుగా, శ్రమలు పొందినట్టుగా, వేదన పొందినట్టుగా, మేకులతో కొట్టబడే రీతిగా, బహుశా అరచేతిలో మేకులు, మరి కాళ్ళలో మేకులు కొట్టి దాని మీద ఆయన అంత బరువున్నటువంటి వ్యక్తి వేలాడదీయబడ్డం అనేది బాధాకరం. అన్నిటికంటే ముఖ్యంగా తలపైన ఆ యొక్క ముళ్ళ కిరీటం. ఇవన్నీ మనం చూసినట్లయితే బహుశా యేసయ్య ఆ రీతిగా చనిపోవటానికి సిద్ధపడి వచ్చినాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకోసము అనంటే ఆయనకు తండ్రి ఇచ్చే మరి ఫ్యూచర్ రెస్పెక్ట్ గురించి ఆయన ఆలోచించలేదు. కానీ నీ గురించి, నా గురించి మరి చనిపోతే ఇదో నేను చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఇలా చనిపోతే, నేను మా హౌస్ ఓనర్ గురించి చెప్పినట్లు ప్రతి వ్యక్తి అలాగే బాధపడి, భయపడి చనిపోతే ఎక్కడికెళ్తాడు అంటే నరకానికి వెళ్తాడు. అదే యేసయ్యని అంగీకరిస్తే, యేసయ్య దగ్గరికొస్తే ఎంత నెమ్మదికరమైన జీవితం జీవిస్తాడు, ఎంత నెమ్మదికరమైనటువంటి బ్రతుకు బ్రతుకుతాము, ఎంత నెమ్మదికరమైనటువంటి మరణాన్ని పొందుతామనే విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే అని దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు అది మంచి శుక్రవారం అయింది అని అంటే నిజంగా అందుకొరకే. బహుశా యేసయ్య చనిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారంటే, చనిపోయింది ఫ్రైడే అయితే వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ గుడ్ ఫ్రైడే, దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటి అని మనం చూసినట్లయితే యేసయ్య చనిపోవడమే దానికి ఉన్నటువంటి మంచి అనే మాట మనం చూస్తాం. యేసయ్య చనిపోకపోతే మానవాళికి విమోచన లేదు. యేసయ్య చనిపోకపోతే లోకానికే మరి ఏమి మరి దిశ దశ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడే పరిస్థితిని మనం గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడేని మనం చూసినట్లయితే ఇంత భయంకరమైనటువంటి డెత్ని మరి యేసయ్య మరి ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి అని అంటే, దానికంటే ముందు కొన్ని తలంపులు మీకు మీ మధ్యకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఏంటి అదంటే, యేసయ్య మరి భూమి మీదకి వచ్చాడు కదా, యేసయ్య పాపం లేకుండా జీవించాడు కదా, యేసయ్య మరి మరి ఎంతో కన్య మరియకు జన్మించాడు. తల్లి గర్భమందు మరి జన్మించినా కూడా మరి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. మరి ఎక్కడ కూడా ఆయనలో మరి నాలో తప్పుందని, పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మరి ఛాలెంజ్ చేసినటువంటి ఆ యేసయ్య నిజంగా మరి ఇన్నోసెంట్ అని మరి ఎవరు చెప్పారు అనంటే, ఒక నలుగురిని నేను మీ మధ్యకు తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. ఎవరు వాళ్ళు అంటే, మొట్టమొదట యేసయ్యలో పాపం లేదని చెప్పిన వాళ్ళు ఎవరు అనంటే, యేసయ్యను మరణానికి అప్పజెప్పినటువంటి యూదా ఇస్కరియోతు మొట్టమొదటగా ఆయన్ని అప్పచెప్పాడు. బహుశా డబ్బుకో దేనికో మరి మరి వాక్యంలో చూసినట్లయితే డబ్బుకనే మాట మనకు అర్థమవుతుంది. కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మరి యూదా ఇస్కరియోతు చెప్పినటువంటి స్టేట్మెంట్, నిరపరాధ రక్తంను నేను అప్పగించి పాపము చేసి తిని అనే మాట మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం. మరి అంటే నిజంగా ఆయన నిరపరాధి, నిజంగా ఆయన పాపం లేనటువంటి వాడు, నిజంగా ఆయన కల్మషం లేనటువంటి వాడు అని ఎవరు చెప్తున్నారు అంటే, ఆయన్ను మరణానికి అప్పచెప్పిన వ్యక్తే చెప్తున్నాడు అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే మామూలుగా మరి పనిష్మెంట్కి లేదంటే మన మీద నేరారోపణ చేసిన వ్యక్తి ఎప్పటికి కూడా ఏమంటాడంటే, ఒకవేళ అది మనం మరణమైన తర్వాత కూడా ఎవరైనా ఎందుకయ్యా నువ్వు ఆయన గురించి ఇట్లా అన్నావంటే ఆయన చెప్పేది ఏంటి తెలుసా, మీకు తెలియదండి, ఆయన తప్పు చేశాడు, ఆయనలో తప్పు ఉంది, ఆయన మోసం చేశాడు, ఆయన పాపం చేశాడు అనే చెప్తారు తప్ప, అప్పగించినటువంటి వ్యక్తి నిరపరాధిని నేను మరి అప్పగించాను,
నిరపరాధ రక్తాన్ని అప్పగించినాను, నేను పాపం చేశాను అని చెప్పి సూసైడ్ చేసుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం అది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్యలో ఎవ్వరు కూడా, ఆయనలో ఒక చిన్న నేరారోపణ కూడా చేరినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. రెండవది ఎవరు అనంటే, మరి పిలాతు భార్య అనే మాట చూస్తాం. ఎవరు పిలాతు అనంటే, ఆయన్ను చివరిగా మరణానికి అప్పగించటానికి తీర్పు తీర్చినటువంటి వ్యక్తే పిలాతు అనే మాట మనం చూస్తాం. ఆ పిలాతు ఆయన భార్య చెప్పినటువంటి మాట ఏంటంటే, నిజంగా నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, గత రాత్రి నేను కలలో చూశాను, బాధపడ్డాను అనే మాట చెప్పిన తర్వాత లాస్ట్‌కి ఆయన కూడా ఏమంటాడంటే, చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని వ్రాయబడినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, గ్రేట్ టెస్టిమనీ. ఎవరు ఇంతకు అనంటే, అప్పగించిన ఆయన ఒక ఆయన అయితే, తీర్పు తీర్చిన ఆయన ఇంకొక ఆయన. ఏమంటున్నాడు? ఆయన భార్య కూడా చెబుతున్నట్టుగా మనం చూస్తాం. నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అయ్యా, నీవు నీ జీవితం మరి కష్టాల్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చెప్పి భర్తను ఆమె వార్న్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చివరికి ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి చేతులు జనసమూహం యొక్క నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని. ఎంత చక్కటి మాటలండి, ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. నీ గురించి, నా గురించి ఒకవేళ ఎవరు చెప్పకపోవచ్చు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం, దేవునికి ఇష్టం లేని బ్రతుకు ఒకవేళ బ్రతికుంటాం, దేవునికి అయిష్టంగా బ్రతికుంటాం. ఎవరు కూడా మనకు ఇంత స్టేట్మెంట్, ఒకవేళ ఉన్నత రాజు తర్వాత ఆ యొక్క న్యాయం తీర్చినటువంటి ఆ యొక్క పిలాతు అధిపతి, మరి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ మరి గొప్ప స్టేట్మెంట్ గా మనం చూస్తాం. మూడవదిగా ఎవరు చెప్పారు అని అంటే, సెంచురియన్, అక్కడ ఆ యొక్క శతాధిపతి, ఆయన మరణం అంతా కూడా విట్నెస్ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటున్నాడంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడు, నిజముగా ఈయనలో ఏ పాపము లేదు అనే మాట మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఆ సెంచురియన్ అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఆ యొక్క చీకటి కమ్మడము, ఆ యొక్క తెర చినిగిపోవటము, ఆ యొక్క భూమి కంపించటము, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయన అన్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎస్ ప్రియమైన వారలారా, బహుశా మనం గమనించినట్లయితే దేవుని కుమారుడు చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఆ యొక్క లోకమంతా చీకటి కమ్మటము, ఆ యొక్క భూమి కంపించటము, తెర చినిగిపోవడం, దేవాలయంలో తెర చినిగిపోవటం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే, దేవాతి దేవుడు మరి తన యొక్క బాధను ఆ రీతిగా వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తాం. బహుశా లోకంలో మనం చూసినట్టయితే, నేను ఇంకొక సన్నివేశాన్ని కూడా నేను ఫోటో అయితే చూశాను, కానీ మిగిలినది నాకు తెలియదు. బహుశా సోదరుడు బ్రదర్ భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఆ రోజు ఆ యొక్క మధ్యాహ్నం ఆయన బాడీని తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క సూర్యుని చుట్టూ ఆ యొక్క నల్లటి వలయం ఒకటి ఏర్పడము, మరి ఫోటోగ్రాఫ్ తీసి అందరూ కూడా మరి సర్క్యులేట్ చేయడం కూడా నేను చూసా. ప్రేమ వాళ్ళరా, వాట్ ఇట్ సిగ్నిఫైస్ అంటే, దేవుడు మరి తన ప్రియులు, మరి తనకిష్టమైన వారు, తన కుమారుడైనటువంటి యేసయ్య చనిపోయినప్పుడు, మరి తన కుమారుడైనటువంటి బ్రదర్ భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు, అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే, దేవుడు కూడా తన వారి భక్తుల మరణాన్ని మరి ఆయన ఐడెంటిఫై చేస్తూ ఆయన దృష్టికి విలువైందిగా ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి సెంచురియన్ మరి చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడనంటే, ఇవన్నీ గమనించినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, మరి నాలుగవ వ్యక్తి ఎవరు అనంటే, మనకందరికీ తెలిసిన వ్యక్తే. ఎవరు అంటే, ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి మరి కుడివైపు దొంగ. ఏమని అంటున్నాడంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు, మరి మనమైతే పాపం చేశాము, మనమైతే తప్పు చేశాము, మనమైతే దీనికి యోగ్యులము శిలువ మరణానికి, ఆయన అలా అనొద్దు అని చెప్పి తనతో పాటు ఈ సిలువ వేయబడినటువంటి ఇంకొక దొంగను ఆయన గద్దిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఎవరు చెప్పారు ఆ దొంగకు ఈయనలో పాపం లేదని? ఎవరు చెప్పారు ఆ దొంగకు ఈయన నిజంగా నీతిమంతుడని? అంటే బహుశా తన అనుభవం అంతట్లో, తన జీవితం అంతట్లో, అది లోకమంతా, ఆ యొక్క ఆ గలిలయ ఆ యొక్క ఆ నజరేతు ఆ చుట్టుపక్కల అంతట్లో
ఆ దొంగతనానికి వెళ్ళినటువంటి ఆయన బహుశా విన్నటువంటి ఆ పరిస్థితులు, మరి ఆయన విన్నటువంటి సాక్ష్యాన్ని ఆయన చెబుతూ చివరికి ఏమంటాడో బహుశా మీకు అందరికీ తెలుసు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ యేసయ్యని ఆయన వేడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమని వాళ్ళరా, ఎవరైతే యేసయ్యకు మరి చాలా మరి కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఎవరు చెప్పారు ఆయన ఇన్నోసెంట్ అంటే ఈ నలుగురు అనే మాట మనం చూస్తాం. ఆల్ స్టేట్మెంట్స్, వీళ్ళు నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్స్ బైబిల్‌లో రికార్డ్ చేయబడ్డాయండి. కారణం ఏంటంటే యేసయ్యలో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వం, యేసయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కపటం లేనితనం, యేసయ్యలో ఉన్నటువంటి నీతిమంతత్వం, దీని యొక్క టెస్టిమనీ ఈ నలుగురి యొక్క స్టేట్మెంట్స్‌ను మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎలాంటి పరిస్థితుల గుండా యేసయ్య వెళ్ళాడు? ఎవరు ఆయన గురించి ఆయనలో ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని ఒప్పుకున్నారు అంటే ఈ నలుగురు అనే మాట మనం చూస్తాం. సరే, యేసయ్య చనిపోవటం వల్ల మరి ఏమి దాని యొక్క రిజల్ట్స్ ఏంటి అని మనం చూద్దాం. మరి యేసయ్య చనిపోవటం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఫలితం ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదట ఏం జరిగింది? ఎందుకు జరిగింది అనంటే యేసయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఒబేడ్ హిస్ ఫాదర్స్ కమాండ్‌మెంట్. యేసయ్య తన తండ్రి యొక్క మాటకు విధేయత చూపించి భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, లోకరీతిగా మనకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఆత్మీయంగా మనకు తల్లిదండ్రులు ఉంటారు. మన సంఘానికి ఒక యజమానుడు ఉంటాడు. లేదంటే సంఘానికి ఒక కాపరి ఉంటాడు. వీటన్నిటి విషయంలో ఒకసారి మనం చూసినట్లయితే యేసయ్య ఏం చేస్తున్నాడంటే తండ్రికి విధేయత చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఎంత విధేయత అంటే బహుశా తన్ను తాను మరణించడానికి, మనం చదువుకున్నాం కదా ఆ యొక్క రోమా పత్రికలో, మరి తన్ను తాను ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టుగా మరి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూసాం. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఎందుకనంటే టు ఒబే హిస్ ఫాదర్స్ కమాండ్మెంట్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎందుకోసము అనంటే టు సేవ్ ద మ్యాన్ కైండ్ అండ్ టు గివ్ ద సాల్వేషన్ టు ద మ్యాన్ కైండ్ అనే మాట మనం చూస్తాం. కారణం ఏంటంటే లోకములో పాపము విచ్చలవిడిగా ఉండటం వల్ల కొట్టుమిట్టాడుతున్నటువంటి లోకానికి దిశ దశ లేక ఎటు వెళ్తున్నామో తెలియని రీతిగా జీవిస్తున్నటువంటి మానవాళికి ఒక దిశ కల్పిస్తూ, ఒక రక్షణ మార్గాన్ని తెలియచేస్తూ, మానవులను పాపం నుండి రక్షించడానికి యేసయ్య వచ్చినాడనే విషయాన్ని మనం గమనిస్తాం. సో మొట్టమొదటిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. రెండవదిగా మానవాళిని రక్షించడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే అన్నిటికంటే మరి విలువైంది, చాలా మరి మనకు అర్థమయ్యే విషయంలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద హీలింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ త్రూ హిస్ స్క్రైబ్స్. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాట మనం చూస్తాం. యాకోబు పత్రికలో కూడా అలాంటి మాటలే మనం చూస్తాం. యేసయ్య పొందిన ఆ దెబ్బలే మనల్ని మరి ఆ యొక్క రోగం నుండి మరి స్వస్థపరుస్తుంది అనే మాట మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, మనం ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అలాంటి స్వస్థతని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అందుకోసమే ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అందుకోసమే దేవుడు మరి మన కోసము దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన ప్రతి గాయము మనల్ని స్వస్థపరుస్తుందనే మాట నిజంగా ఎంతో విలువైంది ప్రియమైన వాళ్ళరా. ఆయన మరి తలపైన పెట్టినటువంటి దీంతో తలలో ఉన్నటువంటి రోగాలు, శరీరం చేతుల్లో పొందినటువంటి ఆ యొక్క గాయాలు, మనం చేతులతో చేసిన పాపాల నుండి క్షమాపణ, మన రోగాల నుండి విడుదల అనే మాట మనం చూస్తాం. దేహమంతటిని మరి ప్రక్కలో పొడిచినటువంటి పరిస్థితి, గుండెలో పొడవబడినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసినట్లయితే మానవుడు చేసిన పాపానికి విడుదల, మరి క్షమాపణ, మరి రోగం నుండి విడుదల అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి యేసయ్య శిలువ మరణం పొందటం వల్ల వచ్చినటువంటి 3 విషయాలు ఏంటంటే మొట్టమొదట తన తండ్రిని ఆయన విధేయత చూపించాడు. రెండవది మానవాళికి క్షమాపణ, పాప క్షమాపణ ఇచ్చాడు. మూడవది మానవాళికి ఉన్నటువంటి రోగాల నుండి ఆ యొక్క పొందిన దెబ్బల చేత మరి స్వస్థతనిచ్చే ఆ అద్భుతమైనటువంటి
ప్రొవిజన్ దేవుడు ఇచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నీవు నేను చేయాలని ఏం కోరుతున్నాం, దీనికి ప్రూఫ్ ఏంటి? మరి ఇంతకు అన్న మీరు చెప్పింది వాస్తవమే, నిజంగా ప్రూఫ్ ఏంటి? మానవునికి మరి ఆ యొక్క విడుదల అంటే ఆ యొక్క ఖాళీ సమాధి అనే మాట మనం చూస్తాం. నేటికి కూడా ఆ ఖాళీ సమాధిని చూడొచ్చు. యేసయ్య తిరిగి లేచినాడు అనే దానికి మరి నిదర్శనం ఏంటి అంటే ఖాళీ సమాధి అనేది మొట్టమొదటిది అని మనం చూస్తాం. రెండవది ఏంటంటే నన్ను అడిగితే ఇట్ ఈస్ మై లైఫ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్. మారినటువంటి నీ జీవితము నా జీవితమే యేసయ్య శిలువలో మరణాన్ని పొందటం వల్ల వచ్చినటువంటి మరి గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఎంప్టీ టంబ్ ఒకటైతే, రెండవది మారిన నీ జీవితము నా జీవితం అనే మాట నేను గుర్తు చేయాలని కోరుతున్నా. ప్రేమైన వాళ్ళరా, బహుశా మరి ఇంకా ఏం జరిగింది అని అంటే నీకు నాకు ద ఫియర్ ఆఫ్ డెత్ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మరణాన్ని మరి సంతోషంగా ఎదుర్కొనే పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చినాడు. బహుశా మనం చూసినట్లయితే ఏ మరణానికైతే భయపడి యేసయ్యను తిరస్కరించి ఈయన ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు, యేసయ్యలాగా శిలువ మరణం పొందటానికి నేను యోగ్యుని కాదు, నన్ను తల కింద కాళ్ళు పైన పెట్టి సిలువేయండి అని చెప్పి మరణానికి తను తాను సిద్ధపరచుకొని ఆ రీతిగా మరణించినటువంటి గొప్ప శిష్యుడైనటువంటి పేతురు మనం చూస్తాం. అలాగే ఆయన శిష్యులందరూ కూడా దాదాపు మరి అలాంటి మరి మరణాన్ని మరి పొందినట్టుగా మనం అమరులైన మరి వాళ్ళు తమ జీవితం వెళ్ళిపోయినట్టుగా మన జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఇది నాన్న మనం ఎప్పుడు చనిపోయినా యేసయ్యతో ఉంటామనే ఆ నిరీక్షణ, పరలోకంలో మనతో ఉంటామనే యేసయ్యతో ఉంటామనే ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. బహుశా అదే మరి మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అద్భుతం అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఏం జరిగింది? మొట్టమొదట ఫియర్ ఆఫ్ డెత్ వెళ్ళిపోయింది. రెండవది అష్యూరెన్స్ ఆఫ్ హెవెన్, పరలోకంలో ఉంటామనే నిశ్చయత దేవుడు మనకిచ్చాడు. మూడవది ఏంటంటే చేంజ్డ్ లైఫ్, మన జీవితం మారిన జీవితమే దాని యొక్క నిదర్శనం. నేను ఇంతవరకు చెప్పాను కదా, మై లైఫ్ అన్నట్టుగా చేంజ్డ్ లైఫ్. బహుశా మీకు అందరికి కూడా తెలుసు అనుకుంటా, మరి అగస్టిన్ గారు మరి చాలా మరి దేవునికి దూరంగా తల్లి చెప్పిన మాటలు వినకుండా ఎంతో భయంకరమైన మరి బ్రతుకు, వేశ్యలతో బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి అగస్టిన్ గారు ఒకానొక దినాన తన తల్లి ప్రార్థన మరి దేవుని యొక్క సంధింపుతో యేసు ప్రభుని అంగీకరించాడంట. ఆయన యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ వేష ఉన్నటువంటి ఇంటి మార్గంలో ఆయన వెళ్తూ ఉంటే ఆ స్త్రీ అరుస్తా ఉందంట. అరే అగస్టిన్ అంటే ఇంటికి వస్తాడు అనుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆమె గట్టిగా అరుస్తుందంట. అరే అగస్టిన్ ఎవర్రా, ఏమి, వై ఆర్ యు గోయింగ్ అని చెప్తూ గుర్తుపట్టడేమో అని చెప్పి అగస్టిన్ ఐఎమ్ షీ అని అరుస్తా ఉందంట. అంటే నేను ఆమెన్ రా అంటే గుర్తుపడతాడని చెప్పి. అంటే అగస్టిన్ కొంచెం దూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి యూ మే బి హీ బట్ ఐఎమ్ నాట్ హీ, నువ్వు ఆమెవే కావచ్చు కానీ నేను ఆయన్ను కాదు. ఇప్పుడు నౌ ఐఎమ్ ఏ బోర్న్ అగైన్ అగస్టిన్, ఆయనే హీ బికేమ్ లేటర్ సెయింట్ అగస్టిన్ అనే మాట మనం గమనిస్తాం. ప్రేమైన వారలారా, అంతటి భయంకరమైనటువంటి జీవితం జీవించే మనుషులను కూడా మార్చేది ఏంటి అని అంటే యేసయ్య శిలువ మరణం, యేసయ్య శిలువలో కాచిన రక్తం అనే విషయాన్ని మనం ఎరుగుదు. బహుశా వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా బహుశా ఈ అనుభవం కూడా వెళ్ళారని నేను అనుకుంటున్నా. ఇంకెవరైనా యేసయ్యని ఇంకా మరి ఆయన రక్తంతో కడగబడకుండా, ఆయన రక్తంలో మన పాపాలు కడబడకుండా ఎవరైనా ఉంటే బహుశా దిస్ ఇస్ ద హై టైం అని నేను అంటాను. అలాంటి వ్యక్తులు ఒక్కసారి యేసయ్య శిలువలో చేసినటువంటి ఆ కార్యాన్ని, గుడ్ ఫ్రైడే రోజు ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని ఒక్కసారి మనము దాన్ని ధ్యానించి ఆ రక్తం దగ్గరికి మనం వచ్చి ఆ రక్తం చేత మన పాపాలు కడుక్కున్నట్లయితే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆర్ దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతుంటున్నాం. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసయ్య మనకు గుర్తు చేసేది ఏంటి అని అంటే, మీరు నా దగ్గరికి రండి, మీరు నా మాటలు వినండి,
మీరు మీ పాపాలు నా రక్తంతో కడుక్కోండి అని చెబుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు కడుక్కున్న తర్వాత, మీరు మారబడిన తర్వాత, అంటే మీ పాపాలు క్షమించబడిన తర్వాత అలాగే ఉండాలని యేసయ్య మనకు చెప్పడం లేదు. ఆయన చెప్పే మాట ఏంటంటే, గో అండ్ ప్రీచ్, గో అండ్ రీచ్, గో అండ్ టీచ్. బహుశా దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, లోకంలోకి వెళ్ళండి, అందరికీ నా సమాధాన సువార్తను ప్రకటించండి, అందరినీ కూడా నా శిష్యుల్ని చేయండి. దిస్ ఈజ్ వాట్ ద ఫైనల్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ శిలువ మరణం పొంది తిరిగి లేచినటువంటి యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, లోకంలోకి వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి, అనేక మందిని నా శిష్యులుగా చేయండి, నా బిడ్డలుగా చేయండి. దిస్ ఈజ్ వాట్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమన వాళ్ళారా, మరి దేవుడు మనకు చెప్పే మాటకి మనం విధేయత చూపిస్తున్నామా? వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వాట్ ఈజ్ యువర్ లోకంలో దేవుని కొరకు జీవిస్తున్నావా? జీవిస్తున్నట్లయితే అనేక మందికి ఆయన సువార్తను చెప్పడానికి మనం వెళ్తున్నామా? ఆర్ వి రెడీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ ట్రై టు క్లోజ్. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఒకసారి ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నాడంట. ఒక వెటర్నరీ డాక్టర్కి ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే, ఇంకా వెటర్నరీ డాక్టర్ వీధిలోకి వెళ్ళి అనారోగ్యంతో ఉన్నటువంటి కుక్కలకు ట్రీట్మెంటు, లేదంటే జంతువులకి ఏదైనా అనారోగ్యం ఉంటే ట్రీట్మెంటు, ఇవన్నీ కూడా చేసేవాడంట. ఒకసారి ఆయన ఏం చేశాడంటే, ఒకసారి వీధిలో వెళ్తూ ఉంటే ఒక కుక్కకు భయంకరమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్, అంటే గజ్జి తామర అంటారు కదా, అలాంటి ఇన్ఫెక్షన్తో భయంకరంగా సఫర్ అవుతున్నటువంటి కుక్క పిల్లని తీసుకొని ఇంటికి తెచ్చుకున్నాడంట. తెచ్చుకొని మరి చాలా జాగ్రత్తగా దానికి మందులన్నీ ఇచ్చి, కావలసిన ఆయింట్మెంట్ అంట, మెడిసిన్ అంతా అప్లై చేసి, కొన్ని రోజులకు దానికి మరి ఉపశమనం కలిగే రీతిగా చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఇట్ వాజ్ వెరీ అఫెక్షనేట్. అంటే నన్ను ఇంతగా చూసుకున్నాడు ఈ డాక్టర్ అని చెప్పి ఆయన ఆ యజమానుణ్ణి ఆ కుక్క ఎంతగానో ప్రేమిస్తూ ఆ ఇంట్లో ఆయనతో పాటు ఉండేదనమాట. ఉంటే ఒకానొక దినాన అది ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట ఎక్కడికో. వెళ్ళిపోతే ఆయన అనుకున్నాడంట, అరే కుక్కకు చాలా విశ్వాసం ఉంటుందని విన్నాను కదా, మరి ఇన్ని రోజులు బాగుండింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైంది అని చెప్పి ఒకరోజు 2 రోజులు అయిపోయింది. ఆయన కూడా ఇంకేదో బాధపడి మర్చిపో ఉదయకాలంలో డోర్ శబ్దం అవుతుంది. డోర్ శబ్దం అవుతుంటే పోయి డోర్ తీస్తే ఆ కుక్క పిల్ల ఉందంట. కుక్క పిల్ల ఉంటే ఆయన ఒక రకంగా ఆనందంతో, ఒక రకంగా కోపంతో, ఎక్కడ పోయినావు నువ్వు అని చెప్పి కోపంగా అడుగుతూ దాని దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తే అది ఆయన దగ్గరికి రాకుండా వెనక్కి తిరిగి ఇట్లా చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏమి ఇట్లా చూస్తా గజ్జి కుక్కలన్నీ ఉన్నాయంట. అంటే ఆ కుక్క పిల్ల ఏం చేసిందంటే, తాను ఏ రోగంతో అయితే బాధపడతా ఉన్నిందో అలాంటి రోగంతో బాధపడే కుక్కలన్నింటినీ కూడా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చిందంట. అప్పుడు డాక్టర్ అనుకున్నట, నిజంగా దీనికి ఎంత ప్రేమ ఉంది తన జనుల మీద, ఎంత అఫెక్షన్ ఉంది నా మీద అని చెప్పి ఆ డాక్టర్ అనుకున్నట. ప్రేమిన వాళ్ళ బహుశా నీవు నేను కూడా ఆ కుక్క పిల్ల లాంటి వాళ్ళమే. బహుశా మీరు ఒప్పుకుంటారో లేదో కానీ నేనైతే ఆ గజ్జి కుక్క పిల్ల లాంటి వాడిని. బహుశా నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. యేసయ్య నా జీవితాన్ని మార్చిన తర్వాత నేను చేస్తున్న పని ఏంటంటే, నన్ను మార్చిన ఈ యేసయ్య దగ్గరికి మీరు కూడా రండి అని చెప్పి, నాకు అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పే అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు. ప్రేమైన వారారా, ఆ యొక్క మరి యేసయ్య జీవితంలో మనం చూసినట్టయితే అనేక మందిని ఆయన తన రాజ్యం కొరకు సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. అనేక మంది శిష్యులు లాస్ట్కి సౌలుగా ఉన్నటువంటి పౌలు మరి లాస్ట్కి ఏమయ్యాడు అంటే హతసాక్షి అయినాడు. అనేక మంది కోసము మరి లోకంలోకి వెళ్ళి వారి కోసము సువార్త చెబుతూ అనేక మందిని దేవుని దగ్గర నడిపించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఏంటి కారణం ఏంటంటే, ఇన్ ఒబీడియన్స్ టు ద ఫైనల్ కాల్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. యేసయ్య తిరిగి మరి పరలోకానికి వెళ్తూ, నేను మళ్ళా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, ఈ లోపల ఒకవేళ మీ మరణం అయితే సరి, లేదంటే అందరం కలిసి మరి పరలోకానికి వెళ్దామని చెప్పి చెబుతూ, మీరు ఈ లోకంలోకి వెళ్ళండి, నా కోసం ఈ పని చేయండి అని చెప్పి యేసయ్య నీకు నాకు ఒక బాధ్యత అప్పగించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వారారా, నీవు నేను ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ పని చేయలేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఒబే ద ఫైనల్ కమాండ్మెంట్ గివెన్ బై గాడ్, గివెన్ బై బహుశా ఆ గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడేని
మరి ఇతరులకు అందించే విషయంలో మనం ఫెయిల్ అయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాలంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని యేసయ్య చేతులకి మన జీవితాలను అప్పచెప్తాం. యేసయ్య, నా జీవితాన్ని మార్చినావు, నా జీవితాన్ని మార్చినావు, నన్ను మార్చినావు, నా కుటుంబాన్ని మార్చు, నా పిల్లలను మార్చు, నా బంధువులు మార్చు, నా స్నేహితులను మార్చు, మరి నా ఇరుగు పొరుగువాన్ని మార్చు. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అందుకు తగ్గట్టుగా మనం యేసయ్యకు సరిపోయే జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఏ వాక్యమైతే మనల్ని మార్చిందో, ఏ వాక్యమైతే మనల్ని పట్టుకునిదో, ఆ వాక్యానుసారంగా యేసయ్యకు తగిన రీతిగా మనం జీవిస్తూ లోకంలో ముందుకు వెళ్ళాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. అలాంటి గొప్ప అవకాశము, అలాంటి గొప్ప మరి గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే మన జీవితంలో మనం కలిగి అనేక మందిని ఆ కుక్క పిల్లలాగా యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే వారంగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ, మరి ఆ రీతిగా శిలువ యొక్క ప్రాధాన్యత మన జీవితంలో మరి దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, నన్ను ప్రేమించి మరి ఆహ్వానించినటువంటి కృష్ణయ్య గారికి, ఆయన కుటుంబానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకందరికి కూడా యేసయ్య నామమున మరొకసారి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి శుభములు తెలియజేస్తూ, దేవుని కొరకు రాబోయే దినాలు జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్.